అనుమానం ఎంతటి దారుణానికి ఒడిగట్టడానికైనా దారితీస్తుంది. తాజాగా అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. తాను పెంచుకున్న అనుమానంతో కట్టుకున్న ఇల్లాలుని కడతీర్చాడు ఓ కిరాతక భర్త. క్షణికావేశంలో చంపేసి తప్పించుకునేందుకు మరింత పాశవికంగా ప్రవర్తించాడు. చివరకొద్దన్న ట్రామాలు బయటపడి తానే హత్య చేసినట్లు వెల్లడించాడు. హైదరాబాద్ మీర్పేటలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. భార్యతో గొడవపడిన భర్త ఆమెను చంపేశాడు. హత్యతో తనకేమీ సంబంధం లేనట్లు నిరూపించుకోవడానికి నానా ప్రయత్నాలు చేశాడు. అంతకుముందే అందుకు సంబంధించి స్కెచ్ వేశాడు. మర్డర్ నుంచి ఎస్కేప్ దాకా పక్కా ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేసేశాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసి కుక్కర్లో ఉడికించి ఎముకలను రోట్లో వేసి దంచి పొడిగా చేసి సమీపంలోని చెరువులో విసిరేశాడు. రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన వెంకటమాధవికి అదే గ్రామానికి చెందిన పుట్టా గురుమూర్తితో 13 ఏళ్ల కిందట వివాహమైంది. గురుమూర్తి ఆర్మీలో పనిచేసి ప్రస్తుతం డిఆర్డీఓలో కాంట్రాక్టు భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జిల్లెలగూడ న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 15న ఇంట్లో పిల్లలు లేని సమయంలో దంపతుల మధ్య గొడవ చోటు చేసుకుంది. సంక్రాంతి సెలవులకు వెళ్లిన పిల్లలను తీసుకొచ్చే విషయంలో గొడవ మొదలైనట్లు సమాచారం. భార్యను చంపే ముందు గురుమూర్తి ఇంట్లో ప్రాక్టీస్ కూడా చేశాడట. కుక్కను చంపేసి అదే మాదిరిగా భార్యను కూడా అక్కడ తెచ్చాడు. ఆమె డెడ్ బాడీని మాయం చేసి తప్పించుకోవాలని భావించాడు. మటన్ కొట్టే కత్తిని తీసుకొచ్చి భార్య బాడీని ముక్కలు ముక్కలు చేశాడు. ఎముకలు మాంసాన్ని వేరు చేసి మాంసాన్ని ఉడకబెట్టాడు. ఆ తర్వాత భార్య ఎముకలను వేరు చేసి రోట్లో వేసి పొడిగా మార్చాడు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా తన ప్లాన్ ప్రకారం పని ముగించాడు. ఇక ఇదంతా జరిగాక తప్పించుకోవడం కోసం ఈ నెల 18న తన భార్య తల్లికి ఫోన్ చేసి వెంకటమాధవి కనిపించడం లేదని, చిన్న గొడవ ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు చెప్పాడు. ఈ నెల 18న మీర్పేట్ ఠాణాలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. తనపై అనుమానం రాకుండా ఏమీ తెలియనట్టు ఠాణాకు అత్తతో పాటు గురుమూర్తి కూడా వెళ్లాడు. వెంకటమాధవి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులు ఇంటి ముందున్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆమె ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు తప్ప బయటకు వచ్చినట్లు ఆధారాలు ఎక్కడా లభించలేదు. గురుమూర్తి మాత్రం పదే పదే ఇంట్లోకి బయటకు వెళ్లి వచ్చినట్లు దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారగా ఇంట్లోనే ఏదో జరిగిందనే కోణంలో గురుమూర్తిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించారు పోలీసులు. ముందు పొంతంలేని సమాధానాలిచ్చిన నిందితుడు గట్టిగా ప్రశ్నించడంతో హత్య చేసినట్లు అంగీకరించాడు. ఎముకల పొడిని, శరీర అవశేషాలను సమీపంలోని జిల్లెలగూడ చెరువులో పడేసినట్లు నిందితుడు పోలీసుల ముందు అంగీకరించాడు. నిందితుడు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు మృతదేహ ఆనవాళ్ల కోసం వెతుకుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రజిత అందిస్తారు. రజిత, చూస్తూ ఉన్నాం ఒక అమానవీయ ఘటన, పాశవిక ఘటనగా కూడా చూస్తూ ఉన్నాం. పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు? మొత్తంగా కేసు దర్యాప్తు ఎలా కొనసాగుతుంది? మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? ఎస్ వంశీ, జిల్లెలగూడలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. భార్యని అత్యంత కిరాతకంగా భర్త హత్య చేశాడు. ప్రస్తుతం నేను ఆ భార్య ఎక్కడైతే హత్యకు గురైందో ఆ ఇంటిలో ఉన్నాను. అయితే నిందితుడు గతంలో కూడా ఎక్స్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తిగా మనకు తెలుస్తా ఉన్నది. అయితే 10 సంవత్సరాల క్రితం కూడా మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి వెంకట మాధవితో ఒంగోలు జిల్లాకు చెందినటువంటి గురుమూర్తికి అయితే వివాహం అయింది. వీళ్ళకు 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే భార్యపై ఉన్నటువంటి అనుమానంతో కూడా ఈ గురుమూర్తి భార్యను అత్యంత పైశాచికంగా కూడా హత్య చేశాడు. అయితే ఈ ఘటన కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అని చెప్పొచ్చు. ఈ నెల 16వ తేదీన సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇంట్లో ఉన్న పిల్లల్ని కూడా బంధువుల ఇంటికి పంపించినటువంటి గురుమూర్తి 16వ తేదీన భార్యని హత్య చేశాడు. అయితే ఎంతో పైశాచికంగా ఈ హత్య అయితే మనకు కనిపిస్తా ఉంది. భార్యాభర్తల మధ్య ఆ రోజు ఒక వివాదం తలెత్తింది. వివాదం నేపథ్యంలోనే భార్యని హత్య చేసినట్టుగా మనకు తెలుస్తుంది. భార్యని కొట్టి ఆ తర్వాత ఆమె చనిపోయిందని క్లియర్ చేసుకున్న తర్వాత ఆ డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికి ఆ ముక్కలని ఎండబెట్టి ఆ తర్వాత కుక్కర్ లో వేసి ఉడికించి దాన్ని చెరువులో కలిపేసినట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. ప్రస్తుతం మనము ఈ హత్య అయితే ఎక్కడ జరిగిందో ఆ ఘటన జరిగినటువంటి ఆ ఇంటి కిచెన్ ను నేను మీకు చూపిస్తా ఉన్నాను. ఈ కిచెన్ లోనే గురుమూర్తి తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసి ఆ తరువాత భార్య డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికాడు. ముక్కలు ముక్కలుగా నరికిన ఆ పార్ట్స్ అన్నిటినీ కూడా కుక్కర్ లో వేసి ఉడికించాడు. పొడి చేసి ఆ పొడి ముక్కలను మొత్తం తీసుకువెళ్లి ఇక్కడే దగ్గరలో ఉన్నటువంటి చందన చెరువులో కలిపేశాడు. అయితే
అది ఈ ఘటన 16వ తేదీన జరిగింది. 18వ తేదీన హత్య నుండి బయటపడేందుకు తనకు ఏమీ ఎరగనట్టుగానే భార్య ఎవరైతే వెంకటమాధవి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి వెంకటమాధవి కనిపించడం లేదు, 16వ తేదీ మా మధ్య చిన్న వివాదం అయింది, అప్పటి నుంచి కూడా వెంకటమాధవి కనిపించట్లేదు అని భార్య అంటే తన గురుమూర్తి అత్తమామలకైతే సమాచారం ఇచ్చారు. వెంటనే కూడా అత్తమామలు అంటే మృతురాలి తల్లిదండ్రులు ఎవరున్నారో వారు మీర్పేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇవ్వడానికి వారితో పాటు గురుమూర్తి కూడా వెళ్ళినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు ప్రారంభించిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను పరిశీలించినటువంటి పోలీసులకైతే ఒక కీలక ఆధారం దొరికింది. అప్పటి నుంచి అంటే 16వ తేదీ నుంచి కూడా ఇంట్లోకి వెళ్ళినటువంటి వెంకట మాధవి బయటకు వచ్చిన దృశ్యాలు ఏవి కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అవ్వలేదు. కానీ గురుమూర్తి మాత్రం పలుమార్లు ఇంట్లోకి బయటికి తిరిగిన దృశ్యాలు అయితే సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దాన్ని ఆధారంగా కూడా అనుమానం వచ్చినటువంటి పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకొని అయితే దర్యాప్తు ప్రారంభించారు. అయితే దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో మొదట గురుమూర్తి పొంతనలేని సమాధానాలు చెప్పినప్పటికీ తమదైన శైలిలో పోలీసులు విచారించడంతో చివరికి తానే హత్య చేసినట్టుగా అయితే గురుమూర్తి ఒప్పుకున్నాడు. మొత్తంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక అమానవీయ ఘటన అయితే మనకు జరిగిందని చెప్పొచ్చు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే భార్య పైన అనుమానంతోనే ఈ హత్యకు పాల్పడ్డట్టుగా అయితే మనకు సమాచారం ఉంది. ఈ ఇంట్లోనే కూడా తన భార్యని అత్యంత పైశాచికంగా హత్య చేసినటువంటి గురుమూర్తి హత్య నుండి అంటే కేసు నుండి బయటపడేందుకు కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా కూడా చేశాడు. ఇక్కడ చూడొచ్చు మనకి ఏమీ కనపడట్లేదు, ఆధారాలు కూడా ఏమీ కనపడట్లేదు. తను ఏవైతే భార్యని హత్య చేయడానికి ఏవైతే వస్తువులను యూజ్ చేశాడో కత్తులు, కుక్కర్ కూడా అవి మనకు కిచెన్ లో కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు మనం విజువల్స్ లో మొత్తంగా ఇక్కడ ఒక జరిగినటువంటి ఘటన అమానవీయం కాబట్టి గురుమూర్తి హత్యకు పాల్పడినట్టు తెలిసిన నేపథ్యంలో పోలీసులు కూడా ఈ కేసు పైన దర్యాప్తును వేగవంతం చేశారు. చెరువులో కలిపినటువంటి ఆమె ఏవైతే బాడీ పార్ట్స్ ఉన్నాయో ఆ పార్ట్స్ కోసం కూడా పోలీసులు ఇప్పటికే గాలింపు చేస్తున్న నేపథ్యం ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఈ హత్య జరిగిన నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాల ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలు కూడా తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. మనకు విజువల్స్ లో చూసుకుంటే పక్కన కూడా ఎవరు లేరనమాట. ఇల్లు ఖాళీ చేసి కూడా మొత్తము బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఓవైపు చెరువు దగ్గర కూడా పోలీస్ వాళ్ళు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటికే గురుమూర్తి పోలీసుల అదుపులోనైతే ఉన్నారు. మొత్తంగా ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు మనం. ఇది హత్య జరిగినటువంటి పక్కన ఉన్న ఇల్లు. ఈ ఇంట్లో కూడా హత్య జరిగిందని తెలిసిన వెంటనే కూడా ఈ ఇంటి వారు కూడా ఇల్లు మొత్తం ఖాళీ చేసి బయటికి వెళ్లిపోయిన నేపథ్యం ఉంది. ఎంత కిరాతకంగా అంటే భార్యని కుక్కర్ లో ఉడికించి మరి హత్య చేయడంతో చుట్టుపక్కల ఉన్నోళ్ళు అయితే కొంత భయాందోళనకు గురయ్యారు. అంటే ఇంత పైశాచికంగా ఎలాంటి హత్య ఘటనలు అయితే మనము ఎక్కువ ఎరగము. అలాంటి ఘటన జరిగేసరికి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనామని అయితే ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. మొత్తంగా ఈ చుట్టుపక్కల ఇండ్లలో కూడా ఎవరూ లేకుండా కూడా మొత్తం వెళ్లారు. ఇది ఇక్కడ మొత్తం ఉన్న పరిస్థితి. వంశీ. రైట్.